నమస్తే దోస్తులు, ఎలా ఉన్నారు? ఈరోజైతే మీకోసం రుచికరమైన గోరుచిక్కుడుగాయ కూర ఎలా తయారు చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక చిన్న బొగోనైతే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అందులో కొంచెం నూనె అనేది పోసుకోవాలి. నీట్గా పోసుకున్న తర్వాత మంచిగా నూనె కాగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ఇంకా కొంచెం మెంతికూర అందులోకి వేసుకోవాలి. నీట్గా వేసుకున్న తర్వాత నీట్గా కలుపుకోవాలన్నమాట. నీట్గా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు ఇంకా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి మళ్ళీ బాగా నీట్గా కలుపుకోవాలి. ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత గోరుచిక్కుడుగాయ ఉంటుంది కదా, గోరుచిక్కుడుగాయని మంచిగా నీట్గా కట్ చేసుకుని మంచిగా అందులోకి వేసుకోవాలి. ఇలా నీట్గా వేసుకున్న తర్వాత మంచిగా ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలి. కింది నుంచి పైకి, పైనుంచి కిందికి ఇలా నీట్గా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు మూత అనేది పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఒక చిన్న మిక్సీ అనేది తీసుకోవాలి. అందులోకి కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం ఉల్లిగడ్డ ఇంకా కొంచెం కొత్తిమీర అనేది వేసుకోవాలి. నీట్గా వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కూడా అందులోకి వేసుకోవాలి. ఇలా నీట్గా వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు ఉంటుంది కదా, దొడ్డుప్పు కూడా అందులోకి వేసుకోవాలి. ఇలా నీట్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా నీట్గా మిక్సీ పట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇలా నీట్గా వేసుకున్న తర్వాత ఇలా నీట్గా మిక్స్ చేస్తూ ఉండాలి. కింది నుంచి పైకి, పైనుంచి కిందికి మొత్తం మిక్స్ అయ్యేంత వరకు ఇలా నీట్గా మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు మూత అనేది పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి ఇలా మళ్ళీ నీట్గా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొబ్బరి పొడి వేసుకొని ఇలా నీట్గా మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్కి కొంచెం గరం మసాలా కూడా వేసి మళ్ళీ బాగా నీట్గా మిక్స్ చేయాలి. కింది నుంచి పైకి, పైనుంచి కిందికి. అయిపోయిందండి నోరూరించే రుచికరమైన గోరుచిక్కుడుగాయ కూర. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.